గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే మెప్మా ఐబీ అంకయ్య బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఆవరణలో సమైక్య మహిళలకు శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్లతో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా జిల్లా సంస్థాగత నిర్మాణ నిపుణుడు వి అంకయ్య మాట్లాడుతూ మహిళలు ప్రతిరోజు యోగా వ్యాయామంతో రోజును ప్రారంభించాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి, చేతుల పరిశుభ్రతను పాటిస్తే 70% వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని, డయేరియా, కలరా, ఊపిరితిత్తుల వ్యాధులు, మలేరియా వంటి వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేతులను 7 రకాల పద్ధతులతో శుభ్రం చేసుకోవాలని, సోప్ ఖచ్చితంగా వాడాలని చేసి చూపించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ గారు మాట్లాడుతూ హ్యాండ్ వాష్ యొక్క ఉపయోగాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఓ నర్మద, మహేంద్ర, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి ఈశ్వరమ్మ, ఆర్పీలు, టిఎల్ఎఫ్ ఈసీ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మెప్మా ఆర్పీలు చేతుల మీదుగా పరిశుభ్రత గురించి అవగాహన చేసుకొని అన్ని సంఘ సమాఖ్య సమావేశాలలో అజెండా పాయింట్ పెట్టానని అందరికీ తెలియజేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా అక్టోబర్ 15వ తారీఖు 2008 అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ యొక్క గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని నిర్వహించుకుంటున్నాం. ఈ హ్యాండ్ వాష్ యొక్క ప్రాధాన్యత మనం అందరం కూడా కరోనాలో బాగా ఎక్కువ చూసాం. చేతులు పరిశుభ్రంగా లేకపోయినందువల్ల, ఎక్కడంటే అక్కడ పట్టుకున్నందువల్ల ఆ కరోనాకు సంబంధించిన క్రిములు ఏ విధంగా మనకి అటాక్ అయ్యి మన ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి వచ్చింది. చాలామంది దాంట్లో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం మెప్మా తరపు నుంచి ఈ అక్టోబర్ 15వ తారీఖున గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని నిర్వహించడం జరుగుద్ది. దీంట్లో ప్రతి ఒక్క గ్రూప్లో కానీ సమైక్యాలో కానీ ఈ హ్యాండ్ వాష్ సంబంధించినటువంటి ఉపయోగాలు, దాని గురించి ప్రతి ఎస్ఎల్ఎఫ్ ఎస్ఐజీలో కూడా అజెండా పెట్టి ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ గురించి, చేతులు కడుక్కునేదానికి, పరిశుభ్రంగా ఉండేదాని మీద, క్లీన్ అండ్ గ్రీన్ మీద అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా మెప్మా ఈరోజు బుచ్చిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎక్కువ భాగం చేతులు కానీ ఏవైనా పరిశుభ్రంగా లేనందువల్లనే 70% అటువంటి రోగాలు వస్తున్నాయనేటువంటిది. ఆ రోగాల్లో ఎక్కువగా అంటువ్యాధులకు సంబంధించినవి కావచ్చు, చర్మానికి సంబంధించినటువంటివి కావచ్చు, లెన్స్కి సంబంధించినటువంటివి కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఎక్కువగా మనం తినేటువంటి ఆహారం సరిగా పరిశుభ్రంగా లేకుండా, వాటిని క్లీన్ చేసుకోకుండా, ముఖ్యంగా మనము తెలియదు ఎక్కడెక్కడో పట్టుకుంటూ ఉంటాం. నిన్న ఊరికి ఒకటి మైక్రోస్కోప్లో ఒకటి చూపించాడు. ఊరికి అరటిపండు దాని మీద మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయంటే అన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి. అట్లాగే మన చేతులు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటూ ఉంటాం. బళ్ళు తాగుతాం, ఆడ తాగుతాం, గోళ్ళ తాగుతాం, అన్ని తాగుతాం. ఇంటికి వచ్చేసి ఆమెనే అన్నం తినడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఆహారంతో పాటే ఇతర క్రిములు కూడా వెళ్ళి మనకి జీర్ణాశయంకి సంబంధించినటువంటి రోగాలు కానీ, విరోచనాలు రావటం కానీ, బంక విరోచనాలు రావటం కానీ, ఇలాగ డయేరియాకి సంబంధించింది కానీ, కలరాకు సంబంధించినవి కానీ, ఇలాంటి రోగాలన్నీ కూడా వచ్చి ప్రాణాంతకంగా తయారవుతుంది. కాబట్టి చేతులు పరిశుభ్రంగా ఉండాలనేటువంటిది ఈరోజు ఇచ్చినటువంటి నినాదానికి చేతులు ఎలాగ కడుక్కోవాలనేది, చేతులకు సంబంధించినటువంటి 7 స్టెప్పుల విధానం ఉంటుంది. చెయ్యి ప్రాసెస్లో ఏ విధంగా చేతులు కడుక్కోవాలనేది ఆ 7 స్టెప్పుల్లో ఈరోజు మన అంగన్వాడీ టీచర్ కూడా, ఐసిడిఎస్ వాళ్ళు కూడా, అలాగే మన ఏఎన్ఎం గారు కూడా హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనకున్నటువంటి పొదు మహిళలకు కానీ మిగతా స్కూల్ పిల్లలకు కూడా ఈరోజు నేర్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం బాగా విజయవంతమైనందుకు మా కమిషనర్ సార్ గారు, అట్లాగే చైర్పర్సన్ గారు కూడా ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వేరే మీటింగ్కి వెళ్ళారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రూపు, ప్రతి సమైక్య టిఎల్ఎఫ్లకు కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈరోజు మంచి వాతావరణంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అక్టోబర్ 15వ తారీఖున ఇక్కడ కార్యక్రమం శ్రీ చైతన్య వారి స్కూలు స్టూడెంట్స్తో మరియు మా మెప్మా సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనిషికి అసలు రోగాలు ఎలా వస్తాయి, అనారోగ్యం ఎలా పాలవుతారు, చేతుల వల్లనే, చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల, మనం సరిగా వాష్ చేసుకోవడం వల్ల, చేయకపోవడం వల్ల, మనం భుజించే ఆహారం వల్ల ఆ క్రిములు నోట్లోకి వెళ్ళి మనం అనారోగ్యం పాలవుతాం. అందులో భాగంగా హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, పరిశుభ్రంగా ఎలా ఉండాలి అనే అవగాహన కార్యక్రమంలో మా మెప్మా సిబ్బందితో కలిసి శ్రీ చైతన్య స్కూలు స్టూడెంట్స్తో కలిసి ఒక డెమో ఏర్పాటు చేసి అందరూ కూడా అవగాహన కల్పించాం.
శ్రీ చైతన్య స్కూల్ వారు చాలా చక్కగా స్టూడెంట్స్ ఈ స్కూలు పిల్లలు కూడా చాలా షార్ప్గా ఉన్నారు. మంచి స్కూలు, మంచి వాతావరణంలో ఇక్కడ మా సిబ్బంది చేత అందరితో కూడా డెమో ఏర్పాటు చేసి చక్కగా ప్రజలు అవగాహన చేసుకోవాలి. ప్రజలందరూ కూడా తమ చేతుల్ని శుభ్రంగా ఉంచుకొని అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.